కడప జిల్లాలో ఒంటిమిట్ట దగ్గరున్న చేనేత కుటుంబం సుబ్బారావు గారి కుటుంబం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉంటే, పేపర్లో చదువుతూ ఉంటే, టీవీలో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి కంట కన్నీరు వచ్చినాయండి. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి ఎవరి సొంత ఆస్తులకు కానీ, పొలాలకు కానీ, స్థలాలకు కానీ ఎవ్వరికీ కూడా అసలు సెక్యూరిటీ లేకుండా పోయింది. సుబ్బారావు గారి స్థలాన్ని వైకాపా నాయకులు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి ఆయన చనిపోయారు. ఎంతమంది మహిళల పుస్తకాలు తెంచుతారండి జగన్మోహన్ రెడ్డి గారు? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిక్కర్ తీసుకొచ్చారు. లిక్కర్లో కొన్ని వేల మంది ఇబ్బంది పడ్డారు. ఎంతో మంది మహిళల పుస్తకాలు తెంచేశారు. ఈరోజు ఇలాగే ఈ స్థలాలు మీ పేరుని రాయించుకుని ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. అలాగే కడపలో ఒక మైనార్టీ కుటుంబం కూడా రైల్వే ట్రాక్ మీద పడి చనిపోయిందండి, సూసైడ్ చేసుకుంది. ఎంతమంది కుటుంబాల పుస్తకాలు తెంచుతారు, ఎంతమంది ఆడవాళ్ళ బొట్టు చెరుపుతారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానించి నా అక్క చెల్లెమ్మలు నేను మీకు అండగా ఉంటాను, నేను విన్నాను